చావు దెబ్బతిన్నటువంటి రష్యా ప్రతీకార దాడిని భారీ ఎత్తున చేస్తోంది. లేదా ఆ చేస్తుందన్న అనుమానం ఏమో తెలియదు కానీ ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైరన్లు మోగుతున్నాయి. అది కూడా బాలిస్టిక్ క్షిపణి ముప్పుకి సంబంధించినటువంటివి. అంటే అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైరన్, మామూలు మిస్సైల్ ఎట్లా ఉంటుంది, స్పెషల్ మిస్సైల్ ఎట్లా ఉంటుంది, బాలిస్టిక్ మిస్సైల్ ఎట్లా ఉంటుంది అనేది వేటికై సైరన్స్ని పబ్లిక్కి అలవాటు చేశారు. దాంట్లో తాజాగా బాలిస్టిక్ క్షిపణి ముప్పుకి సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బంకర్లలో తలదాచుకుంటున్నారు. అదే సందర్భంలో యూరప్ దేశాల్లో కూడా అప్రమత్తత ప్రకటించారు. ఎందుకంటే రష్యా తిన్న చావు దెబ్బ దాని చరిత్రలోనే ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా జరగనంతటి విపరీతమైనటువంటి నష్టం ఇప్పుడు జరిగింది. కాబట్టి దీన్ని కవర్ చేసుకోవడం కోసం, అలాగే దాని పరువు పోవడంతో ఆ పరువు కాపాడుకోవడం కోసమైనా సరే భారీ ఎత్తున దాడి చేస్తోంది అన్నటువంటి చెప్తున్నారు. తాజాగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైరన్లు మోగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదో పెద్ద ఎత్తునే జరుగుతోంది అన్నటువంటిది. ప్రస్తుతానికి యూరప్ దేశాలు ఇప్పుడు అర్జెంటుగా సమావేశం అవుతున్నాయి, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానన్నా సమావేశమై ఉక్రెయిన్కి సాయం మీదన మాట్లాడుకుంటున్నాయి. ఉక్రెయిన్కి కనుక ఇప్పుడు ఆ యూరప్ దేశాలు సాయం చేయకపోతే రష్యా కొట్టే దెబ్బ అది ఏకంగా అణ్వాయుధాలు లాంటిది ప్రయోగించి నాశనం చేసేస్తుందా అన్నటువంటి అనుమానం కూడా ఉంది. భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి దాడి చేసేసినటువంటి ఉక్రెయిన్ అయితే సంతోషంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు తర్వాత ఎట్లాగూ కొత్తగా పోయేదేమీ లేదు, ఆల్రెడీ ఉన్నటువంటిది కోల్పోయి ఉన్నారు కాబట్టి అన్నటువంటి రూట్లో సాగుతోంది. భారీ ఎత్తున జరుగుతున్నటువంటి రష్యా ప్రతీకార దాడి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.